సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆధార్ వివరాలు పూర్తి స్థాయిలో నవీకరించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ బాషా సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఆధార్ అప్డేట్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. జిల్లాలోని 11 ఉన్నత పాఠశాలల్లో ఈ నెల 20వ తేదీ వరకు ఆధార్ అప్డేట్ శిబిరాలు కొనసాగనున్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు విద్యార్థులకు సకాలంలో అందాలంటే ఆధార్ అప్డేట్ తప్పనిసరి అని పేర్కొన్నారు. నేను డాక్టర్ మహబూబ్ బాషా, డిఈఓ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. విద్యార్థులకి రాబోయే రోజుల్లో కానీ ఎట్ ప్రజెంట్ కానీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల భాగంగా ఆధార్ అప్డేషన్ లేని దానివల్ల ఈ తల్లికి వందనం కార్యక్రమంలో కొన్ని స్కాలర్షిప్స్ లేకపోవడం, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అప్డేషన్ చేయకపోవడము, వీటిల్లో విద్యార్థులు ఎన్రోల్ అయ్యి ఆధార్కి బయోమెట్రిక్ లింక్ ద్వారా లేని దానివల్ల కొన్ని ఇబ్బందులు అవుతుందని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి జిల్లాకి ఆధార్ అప్డేషన్ కేంద్రాలు పాఠశాలలు ఏర్పాటు చేయగలిగింది. అందులో భాగంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 11 సెంటర్స్ పెట్టారు. అందులో 7 సెంటర్స్ రూరల్, 4 సెంటర్స్ అర్బన్లో, 11 సెంటర్స్లో ఆధార్ అప్డేషన్ సెంటర్ ఈ గవర్నమెంట్ పాఠశాలలో ఏర్పాటు జరిగింది. ఆ గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులు, ఆ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు వాళ్ళ యొక్క ఆధార్ అప్డేషన్ అక్కడికి వచ్చి చేసి వాళ్ళ బయోమెట్రిక్ ఫింగర్ కానీ ఐరిస్ ద్వారా కానీ మొత్తము అప్డేట్ చేసుకోవాలా. ఫర్దర్గా ఎటువంటి తల్లికి వందనము లేకుండా విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఫర్ ఎగ్జాంపుల్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ కానీ, అలాగే ఇవి ఎండిఎంకి సంబంధించి కానీ, అలాగే తల్లికి వందనం సంబంధించి ఆ టెక్స్ట్ బుక్స్ మిగతా అన్ని కార్యక్రమాలకి వీళ్ళ యొక్క ఆధార్ బయోమెట్రిక్ లింక్ ఉండాలా. అందులో భాగంగా చాలామంది విద్యార్థులకి కొన్ని మిస్టేక్స్ ఆ ఆధార్ లింక్ లేకుండా అప్డేషన్ లేని దానివల్ల ఇబ్బందులు గురవుతున్నారు. దాని ప్రకారం 100% అప్డేషన్ కూడా కాని దానివల్ల మాకు కూడా తక్కువ చూపిస్తుంది. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకి మేము బెనిఫిట్స్ అందిస్తున్నాము, కానీ డేటా అప్లోడ్ చేసేటప్పుడు మాకు తక్కువ కనిపిస్తుంది. అందుకోసమే సచివాలయం నుంచి ఒక రెస్పాన్సిబుల్ టెక్నీషియన్ని ఆధార్ అప్డేషన్ సెంటర్కి జిల్లాల్లో ఏదో కొన్ని పాఠశాలలో పెట్టారు. అందులో భాగంగా మాకు కూడా 11 పాఠశాలలు చెప్పారు. ఈరోజు అమలాపురం పాఠశాలలో ఇక్కడికి రావడము, ఇక్కడ విద్యార్థుల్ని నేను పరిశీలించాను. వాళ్ళ యొక్క కొందరికి ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోటో యొక్క వాళ్ళ యూడైస్లో ఫోటో అప్డేట్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే వాళ్ళు సచివాలయంకి వెళ్ళి వాళ్ళు ఫోటో అప్డేషన్ చేసుకుంటే అది లాగిన్లో యూడైస్ లాగిన్లో అప్లోడ్ అయితే ఆటోమేటిక్గా ఆధార్లో వాళ్ళ ఫోటో జనరేట్ అవుద్ది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, ప్లస్ అలాగే ఐరిస్ కూడా తీసుకొని వాళ్ళు ఫుల్ ఫ్లెడ్గా అప్డేషన్ చేస్తే ఫర్దర్గా ప్రతి విద్యార్థి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి వాళ్ళు అప్డేట్ అవుతూ ఉండాలా.